మా విజన్ చూడండి అయ్యా తమ్ముళ్ళు. చంద్రబాబుకి పని చేయడానికి 24 గంటలు కూడా సరిపోవడం లేదంట. మీకోసం రేత్రి పొగుళ్ళు కష్టపడి పని చేస్తున్నారంట. ఇది నేను చెప్పింది కాదు, మీ చంద్రబాబు చెప్పింది. నేను 4వ ముఖ్యమంత్రి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింపగుళ్ళు పనిచేస్తున్నా. నాకు 24 గంటలు చాలడం లేదు తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే భగవంతుడు అందరికీ 24 గంటలే ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉంటే ఇంక కొన్ని సంవత్సరాలు బతుకుతాం. బాగా చెడు అలవాట్లుంటే, చెడు ఆలోచనలుంటే. సరే బాబు గారు, మీ విజన్ ఉపయోగించి రోజుకి 24 గంటలు కాదు 48 గంటలుగా చేయండి. అప్పుడు మీకు ఈ రాష్ట్రం కోసం పనిచేసేదానికి బాగా టైం ఉంటుంది. పాపం చంద్రబాబు కళ్ళు చూడండి, నిద్రపోయి 1.5 సంవత్సరం అయిపోతుంది. ఆ కళ్ళు చూడండి తమ్ముళ్ళు, మీ పేరు చెప్పుకొని ఇంకో 1,00,000 కోట్ల అప్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బాబు గారు, మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? ఏ ప్రాజెక్టులు? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీకు తెలియని ప్రాజెక్టులా, మీరు కట్టని ప్రాజెక్టులా? రిజర్వాయర్కు పూజ చేసి మీ భూతల్లిని చల్లగా చూసి మీ జీవితాలకి సంపద ఇచ్చేది ఈ జలాశయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు. ఒక్కసారి చరిత్రలోకి పోతే ఈ ఆధునిక దేవాలయాలు మెజారిటీ కట్టింది తెలుగుదేశం పార్టీ, నేనే కట్టాను. ఇంకా ఏంట్రా బాబు అనలేదనుకున్నా. అవన్నీ ఆధునిక దేవాలయాలంట. ప్రాజెక్ట్ పేరు తెలియదు కానీ ప్రాజెక్ట్ మాత్రం నేనే కట్టాను అంటున్నాడు. ఈ మధ్య మీ విజన్ కి అడ్డు లేకుండా పోతుంది బాబు గారు. హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు. బిల్ గేట్స్ కి కోచింగ్ ఇచ్చింది నేనే అన్నావు. ర్యాపిడో కనిపెట్టింది నా ఐడియాతోనే అన్నావు. పివి సింధుకి బ్యాడ్మింటన్ నేర్పించింది నేనే అన్నావు. సెల్ ఫోన్ తెచ్చింది నేనే అన్నావు. 500 1000 రూపాయలు మోడీకి చెప్పి రద్దు చేయించింది నేనే అన్నావు. ఆఖరికి పాలు పితకడం కూడా నువ్వే నేర్పించా అంటున్నావు బాబు. నీ విజన్ కి ఈ మధ్య ఆంధ్ర హడలెత్తిపోతుంది. బాబు గారు, మీ డ్రైవర్ జాబ్ ఎంత వరకు వచ్చింది? డ్రైవర్ జాబ్ అంటే ఏంటంటే అదేనండి, మీరు ఇచ్చిన ఫ్రీ బస్ డ్రైవర్ నేనే అన్నారు కదా. నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్ ఎక్కితే ఒక్కటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఎక్కడికి పోవాలన్నా నువ్వు నన్ను అడిగేదానికే లేదు. నేను పని చేయనాటికి పలానూరుకు పోతా, నేను మా పుట్టింటికి పోవాలంటే పోతా. ఇది మా చంద్రన్న ఇచ్చిన హక్కు. అదే ఆ డ్రైవర్ జాబే చంద్రబాబు. ఇంకో పక్క మా ఆడబిడ్డలకు శుభవార్త. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ఏంటి బాబు గారు, ఎక్కడికన్నా పావచ్చు అన్నారు, ఇప్పుడు ఒక్క జిల్లాకే అంటున్నావు. ఇది కూడా గోవిందేనా? చూసుకొని ప్లాన్ చేయమే. మనం అసలే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఈ చంద్రబాబు మాటలు నమ్మేదానికి లేదు అని నేనంటే, లేదండి మా పవన్ అన్న ఉన్నాడు, మా పవన్ అన్న ఉంటే ఖచ్చితంగా వస్తుందని తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, కాళహస్తి, కాణిపాకం, సింహాచలం ఇలా అన్ని పేర్లు రాసేసింది. భర్తకు ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీయా? ఏం రాస్తున్నావు? మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నావు తీసుకెళ్ళండి అని. వీటన్నిటికైంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి, కానీ మీరొక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజమా? అయ్యా పవన్ కళ్యాణ్, నీ వీర మహిళకి కష్టం వచ్చింది. తాను వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాలన్నీ ఇప్పుడు వెళ్ళలేకపోతుంది, మొక్కు తీర్చలేకపోతుంది. పాపం చేసినట్టే. ఆ పాపం నీది కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చి గుడి మెట్లన్నీ కడగతావా లేదా నీ ఇష్టం. పాపం పిచ్చిది వీర మహిళ యాడ్ చూసి మోసపోయింది పవన్ అన్న.